శశాంక్ ఎక్కడికి ఈరోజా? ఈరోజు లాగ్ అదేనా? నైస్. ఈడు కొత్త ప్లేయర్ ఈరోజు మనం లాగ్లో. పోయింది శశాంక్ గారు. ఇంకొక బస్సు వస్తుంది అన్నాడు, అప్పుడే వచ్చేసింది. రే నీ రియాక్షన్ చెప్పురా వాళ్ళకి. అంతా ఫ్రూట్స్ మార్కెట్. ఏడిడా మేము వాడికి చెప్పకుండా వచ్చేస్తున్నాం. వాడు మాత్రం కింద టికెట్స్ తీసుకున్నాడు. సరే శశాంక్ రియాక్షన్ ఎట్టుంటుందో. ఇప్పుడు మూర్తి బాబు అయిపోయింది. వాడు పైన కింద నుంచి చూసేసాడు మేము పైన ఉన్నామని. శశాంక్ ఏంద్రా రక్తం అంటాడు. ఏంద్రా ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? ఏంద్రా అబ్బా కమలాసన్ చూడరా ఇట్లా మామేమో తిట్టా ఉన్నట్టున్నారా? ఏం చేస్తున్నావు? కళ్ళు మూసుకొని చెప్పురా ఏం చేస్తాను? కళ్ళు మూసుకొని జ్ఞానం చేస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారా? గేమ్ ఆఫ్ థ్రోన్స్ సీజన్ మొత్తం ఆలోచిస్తున్నావా? ఏం జరిగింది గేమ్ ఆఫ్ థ్రోన్స్ చెప్పు ఆడియన్స్. బ్యాటరీస్ విలువక్కమై ఉంటుంది. ఇది పెరంబూ. వ్యూ గాయ్స్ మంచిగా ఉంది ఇదంతా. హీరో గాయస్, హీరో శశాంక్ మెయిన్ పిల్లర్ ఆఫ్ ద ఛానల్. పిల్లర్ మాత్రమే రే. అబ్బా ఇది ఒరే ఏంది ఇదంతా కొట్టేశారు స్టేషన్ అంటారా? రీమోడిఫికేషన్ చేస్తారేమో. మాడిఫికేషన్ చేస్తారేమో. బాగా చేస్తున్నారా? నేను చూపిస్తారా నువ్వు లేకుండా ఎట్రా? అబ్బా ఒరే బిస్కెట్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నారా? వేసరపాడి సంథింగ్ అక్కడ ఉన్నాము. బీచ్కి వెళ్తున్నాము. సెంటర్కి వెళ్ళాల్సింది బీచ్ ట్రైన్ ఎక్కేసాం. అంతా ఈడవలే. వాడు ఇంకోడు ఆడున్నాడు. సరే ఇప్పుడు ఎట్లా అయితే ఇప్పుడు ఆడి నుంచి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కాలి. చూడాలి. బీచ్ ట్రైన్ ఎక్కాము. బట్ ఎవరు లేకుండా ఉంటే బీచెస్ ఎవరు లేకుండా ఉంటే మారాలి. ఎవరు ఉండలేదు. ట్రైన్ కూడా ఇప్పుడు చాలాసేపు ఆపాడు. ఇప్పుడే కదిలేదు. గోయింగ్. వాషర్మెన్పేట్ మెట్రోకి. సో ఇక్కడ నుంచి సెంట్రల్కి వెళ్ళేసి సెంట్రల్ నుంచి మన ఏరో హబ్కి ట్రైన్ ఉంటుంది. మెట్రో ఉంటుంది. మెట్రోకి వెళ్ళాలి. ఇప్పుడు అంతా ఆగమంగా ఉంటుంది. ప్రశాంత్ నీళ్ళు ఆగమ్మ. రే ఎట్రా రే ఏంది లేదా అందరూ అడ్డుపోతున్నారు. ఏందిరా ఆ పక్క నుంచి ఏమోరా? ఏందయ్యా ఈరోజు అసలు ట్రైన్స్ తిరుగుతున్నాయా? వీడియో ఒక రియాక్షన్ అడ్డు ఉంది కాబట్టి నేను ఇంకొక రియాక్షన్ ఏందో ఇది అదో అక్కడ ఉన్నాయిలే. సో వీ హ్యావ్ టు గో దేర్ అండ్ అండర్వేర్ మెట్రో. అండర్గ్రౌండ్ మెట్రో. అండర్వేర్ మెట్రో. ఏ వద్దొద్దురా
ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావు మళ్ళా నువ్వు తొక్కేసి సెట్. నువ్వంటే జోహో ఎంప్లాయీ బ్రో. అండర్వేర్లకు తొక్కేస్తా. నువ్వంటే జోహో ఎంప్లాయీ బ్రో. ఇదేంది డైరెక్ట్గా ఒరే ఇది ఎగ్జిట్ అంటారా? సో ఏడు తీసుకోవాలేమో మెట్రోకి టికెట్స్ తీసుకొని గో సైన్ గృహ ఉంది, గృహలాగా ఉందిరా స్వామి. ఇప్పుడు అడిగి టికెట్స్ తీసుకోవాలా, వీళ్ళేమో ఇటు వెళ్ళారు, వీళ్ళేమో ఇంకా వీ హ్యావ్ టు వెయిట్. వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలి. చూద్దాం ఏం జరగబోతుందో నెక్స్ట్. శశాంక్ అరే ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? బాగుందా? బ్రహ్మాండంగా ఉందంట. ఇప్పుడే క్రాస్ చేస్తాం. వీ హ్యావ్ టు గో ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి డైరెక్ట్ ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ డెస్టినేషన్ డొమాంటిక్ కాలనీ కాదరా, ఎయిర్పోర్ట్. నైస్ వ్యూ. అమెరికాలో చూపిస్తున్నాడు ఏంది అనుకుంటారేమో, నైస్ వ్యూ అంటే అదేదో వచ్చింది చూపించాను మెట్రో నుంచి బయటకు వచ్చి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. హెచ్టీసీ కంపెనీ ఇదే. అబ్బా బాగుంది, నైస్. అదే నైస్ అంటున్నావు అంటే నువ్వు గ్లోబల్ సర్వీసెస్ ఏంటి ఇది? ఇడి చూడు మెట్రో కన్స్ట్రక్షన్ ఉంది బ్రో అని చెప్పరా అన్నీ అయ్యో షిట్ కనపడలేదే. ఇక్కడ నుంచి కనిపిస్తుంది. జద్దు బ్లర్ ఉంది. ప్లేన్ అక్కడ ఉంది, అదో ఈ సైడ్ ఇంకొక ప్లేన్ పెద్దది, అది చిన్నది. ఇంకా నన్ను అడిగితే చూడండి ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయి అక్కడ. నైస్ వ్యూ. అదే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దిస్ ఈజ్ ద ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి అరే 11కి ఓపెన్ మాల్. 11 కాదు 10కే మాల్. 11కి ఓపెన్ 10కి. నాకు గూగుల్లో చూపించిందా? గూగుల్ నమ్ముతావా నన్ను నమ్ముతావా? చెప్పు ఇప్పుడు చెప్పిందో వ్యూ చూపించదు బయట. స్కట్స్ వ్యూ, నైస్ వ్యూ. ఏందో వాళ్ళిద్దరు ఏందో మాట్లాడుకున్నాను, మనకు ఏం సంబంధం లేదు, మన వీడియో కోసం వచ్చాం. నైస్ రూట్ చూడండి గైస్ ఎంత దూరం ఉందో. ఇప్పుడు మనం నీరు హబ్కి వెళ్ళాలి. సో లక్ష్మీ దిగి పక్కనే ఇక్కడ నుంచి ఒక 2 minutes ఉంటుంది. వీడేదేదో మాట్లాడుతున్నాను, వీడు దానికి ఏందో రెస్పాండ్ అవుతున్నాడు. ఇద్దరిదేమో ఏం గురించి మాట్లాడుతున్నా నాకే. నైస్ చూపిస్తాను ఎలా ఉందో. ఈ అండర్ గ్రౌండ్ నుంచి ఆ పక్క కదా, అండర్ గ్రౌండ్ ఏం కదా, అంత మాట్లాగా ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. రే ఇటు ఎక్కడికి రా?
అది నీకు సంబంధించింది కాదులే. ఈ ఉన్నాయి చూడు, వీటిని తీసుకొని పోవాలి. వే టు ఎయిర్పోర్ట్. ఈ అడుగులు తొక్కుంటే వెళ్ళిపోవచ్చు. అంత ఇప్పుడు మనం మాల్కి వెళ్ళాలి, ఏరో హబ్కి. T1, T2, T4 అని ఉంటాయి ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. T4 అనేది డొమెస్టిక్, అది ఇంటర్నేషనల్. ఇంకోటి డొమెస్టిక్ అరైవల్ ఒకటి, డిపార్చర్ ఒకటి, అలా ఉంటాయి ఒక్కొక్కటి. ఈ ఇల్లు నన్ను వదిలేసి పోతున్నారు. నైస్ వ్యూ. అదే అక్కడికి వెళ్ళాలి మనం. రే శశాంక్, ఇప్పుడు కిందికి వెళ్దామా? క్యాంటీన్ కూడా ఉందిరా. ఇంటర్నేషనల్ డొమెస్టిక్ రా. డొమెస్టిక్ మీన్స్ అవర్ కంట్రీ ఓన్లీ, ఇంటర్నేషనల్ మీన్స్ అవుట్ గోయింగ్ కంట్రీ. ఇంగ్లీష్ పీస్ ఇంద్ర మధ్యలో అని అంటారేమో. ఇట్టా అదరా కిందికి అట్లా. అరే క్యాంటీన్ కూడా ఉంది, అలాగే బయటకు కూడా వెళ్ళచ్చు. ఇది చెన్నై ఎయిర్పోర్ట్. యాక్చువల్గా పైకి వెళ్ళి చూపిస్తాను మీకు. మోస్ట్లీ సైడ్ కనపడుతుంది. అది మనం వెళ్ళాల్సిన ఎయిరో హబ్. అక్కడ నుంచి అందరూ బయటకు వస్తారు. అంతా T1 టెర్మినల్ అది ఎయిర్పోర్ట్. అబ్బా ఈడు కథలు. ఇది అవుట్స్కట్స్ ఇదంతా. అది ఎయిర్ హబ్ మనం వెళ్ళాల్సింది. ఈ సైడ్ ఎయిర్పోర్ట్. వనక్కం చెన్నై అంట. వనక్కం కొద్దిగా వైడ్ యాంగిల్ వెళ్ళినప్పుడు మొత్తం బఫర్ అవుతుంది ఏమనుకోకండి. పెద్ద లైన్. వీడు కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు ఈరోజు. ఇవన్నీ రెంట్ కార్స్ అన్నమాట. ఇవన్నీ పర్మిటెడ్ ట్యాక్స్ చెన్నై ఎయిర్పోర్ట్ అంట. అన్నీ బ్లాక్ కలర్, డిఫరెంట్ కలర్ ఉన్నాయి. మామూలుగా ఈ కలర్లో వైట్ ఉండాలి. ట్యాక్సీస్ కాబట్టి అలా ఉన్నాయి. దిస్ ఇస్ ద ఐరన్ హబ్. ఇదంతా మాల్. లెనోవో, ఎస్ఆర్, డెల్, లెనోవో. నైస్. చాతర కాదు కదా, స్టాల్స్ ఏమన్నా 120 రావి. పైకి వెళ్దాం. రే ఈరోజు ఏదో కొత్తగా స్టాల్స్ అన్నీ పెట్టారు. రేబానా రెడ్ ఆర్ట్ బా. నైస్ స్పెట్స్, నైస్ లుకింగ్ స్పెట్స్. కానీ ఒక్కొక్కటి రేటు మామూలుగా ఉండదు. అండ్ స్టాల్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఇప్పుడే ఓపెన్ అవుతుంది. మాది వాచెస్ చూడు ఎంత లగ్జీరియస్గా ఉన్నాయో. ఇది పీవీఆర్ సినిమాస్. అక్కడ పీవీఆర్ సినిమాస్ అది. ఇంకా ఈ 3 ఫ్లోర్స్ అంతా. స్టార్ బాక్స్. దీంట్లో కాఫీ కొనే బదులు మనం ఒక నెలంతా టీ తాగొచ్చు బయట. లెట్స్ గో.